హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాన్ వండర్స్. అందరూ సంక్రాంతి సెలబ్రేషన్స్ బాగా చేసుకున్నారా? మేమైతే చాలా బాగా చేసుకున్నామండి. ఇది భోగి రోజు ఎర్లీ మార్నింగ్ అయితే మేము ఇలా భోగి మంట అయితే వేసుకుంటున్నాము. విహాన్ కూడా 5K లేచాడండి భోగి మంట కోసం. ఇలాంటి వాటిల్లో చాలా యాక్టివ్గా ఉంటాడు, అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలి అని. Happy to all friends and family members. Bye bye. Stay happy, healthy and wise. Bye bye. అలా భోగి మంటలు అయితే మేము ఎర్లీ మార్నింగ్ ఫినిష్ చేసుకున్నామండి. ఇంకా భోగి మంట తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యేసి భోగి పళ్ళ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాం పిల్లలకి. ఇందుకోసం అయితే పూలన్నీ కట్ చేసి అత్తమ్మ అండ్ పిన్ని అయితే చేస్తున్నారు. చూసారా, ఇలా రెడీ చేసామండి. కాయిన్స్, శనగలు, పెసర్లు, రేగి పళ్ళు, పూలు, ఫైవ్ టైప్స్ కావాలనేసి అట్లా పెట్టాము. ఇంకా డెకరేషన్ కోసం అయితే ఇలా ప్రిపేర్ చేశాను. ఇది విహాన్కి ఫస్ట్ టైం భోగి పళ్ళు వేయడానికని ప్రిపేర్ చేశాను ఇవన్నీ. అవి అలాగే స్టోర్ చేసి ఎవ్రీ టైం అదే యూస్ చేస్తున్నాను. ఇంక ఇక్కడైతే భోగి పళ్ళు పోయడం స్టార్ట్ చేశాము. ఇంకా పిల్లలు వాళ్ళందరూ వచ్చేసి మా బావ, మా తోటికోడలు, వాళ్ళ పిల్లలు అండి. అక్కడ పాపకి ఫస్ట్ టైం పోస్తున్నారు. అమ్మనే ఫస్ట్ టైం పోయాలి అనేసి ఇంకా ఫస్ట్ మా అక్కనే స్టార్ట్ చేసింది. ఆ పిల్లల నైని ఇంకా వేద అయితే చాలా బాగా పోయించుకున్నారు. ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. విహాన్తోనే అండి చాలా కష్టం అనిపించింది. ఫస్ట్ టైం ఎవరు పోసినా పోయించుకున్నారు. ఫస్ట్ నెక్స్ట్ టైం నుంచి అస్సలు వద్దు వద్దు అనేసి చేస్తున్నారు. ఇలా అందరూ 1 బై 1 అయితే వేస్తున్నాం. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి నేనైతే వేస్తున్నాను. మీరు ఎలా చేసుకున్నారు సంక్రాంతి? ఏ విధంగా మీరు భోగి సెలబ్రేట్ చేసుకున్నారు అనేది అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఇలా మేమైతే అందరము భోగి పళ్ళు పోసామండి పిల్లలకి. ఎవరు లేదు, జస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ తోనే అండి. ఇంకా మేమైతే భోగి రోజు నాన్ వెజ్ చేసుకుంటామండి. అంటే ఇది ఓన్లీ నాకు తెలిసి అన్నమయ్య డిస్ట్రిక్ట్ రాయచోట్ల అయితే ఎక్కువ మంది భోగి రోజు నాన్ వెజ్ చేసుకుంటారు. మిగతా చోట్ల చేసుకుంటారో లేదో నాకైతే ఐడియా లేదు. ఇలా అంటే ఇంకా పెయిర్స్ కూడా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అలా కూడా వేస్తున్నాము. ఇక్కడ నేను అనిల్ అయితే వేస్తున్నాము. చూసాడు విహాన్, చూడండి, వద్దు వద్దు అని చేయి అడ్డం పెట్టుకుని తలపైన ఏమీ ఉండకూడదంట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ మామయ్య కూడా వేస్తున్నారండి. పిల్లలకి ముగ్గురికి ట్రెడిషనల్ వేర్ లో చాలా బాగా అనిపించింది పిల్లల్ని అలా చూస్తుంటే. అంటే మాక్సిమం టైం వాళ్ళు ఎక్కువ టీ షర్ట్స్, నైట్ ప్యాంట్స్ ఇలానే ఉంటారు ఇంట్లో ఉంటే. ఎప్పుడన్నా అకేషన్స్కే కదా ఇలా వేసేది, కాబట్టి పిల్లల్ని చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఇంక ఇక్కడ వచ్చేసి మా అమ్మ నాన్న, అంటే విహాన్ అమ్మమ్మ తాతయ్య. చాలా సింపుల్ గా ఇలా ఇంట్లోనే అయితే మేము భోగిపళ్ళు సెలబ్రేట్ చేసుకున్నాము. మేము చేసిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి, సో దట్ నెక్స్ట్ టైం వేసేటప్పుడు అయితే మేము రెక్టిఫై చేసుకుంటాము. తిని వచ్చేసి పిన్ని అండి. పిన్ని కూడా వేస్తున్నారు భోగిపళ్ళు అయితే అందరికి. ఇక్కడ వచ్చేసి విహాన్ మేనమామ. చూసారా, విహాన్ ఫస్ట్ నుంచే ఇంక వద్దు వద్దు అని చేపెట్టుకుంటున్నాడు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మా బావగారు అండి. ఇంతసేపు పాపని వల్ల కూర్చోబెట్టుకోమన్నారు కదా, సో తను కూడా వేయాలి అనేసి ఇంకా అక్క అయితే వచ్చింది కూర్చోబెట్టుకోను. ఇలా అయితే మేము ఫస్ట్ టైం అండి ముగ్గురు పిల్లలకి కలిసిపోయడం. ఇప్పుడు లాస్ట్ 2 years అయితే విహాన్ కుక్కనికి అయితే ఇలా చేసాము. ఈసారి అక్క వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు, చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అంటే పిల్లలకి భోగి పళ్ళు పోయడం అంటే వాళ్ళకి దిష్టి ఏమన్నా ఉన్నా అలా పోతుంది అనేసి ఇలా భోగి పనులు అయితే పోస్తారు. నెక్స్ట్ ఇంకా ఇక్కడైతే హారతి ఇస్తున్నారండి. మనం ఏ చిన్న ఫంక్షన్ చేసినా కూడా పిల్లలకి ఇలా హారతి వేయడం చాలా మంచిది.
నెక్స్ట్ ఫైనల్ గా అంతా అయిపోయిన తర్వాత ఇలా ఉంటాయండి. మనం ఆ కింద పడిన వాటిని ఎవరు తొక్కకుండా ఒక పేపర్ లో కవర్ లో పెట్టేసుకొని చెరువులో పారే నీటిలో అయితే వేయాల్సి ఉంటది. ఇది అండి మా భోగి రోజు విశేషాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, subscribe for more videos and hit the bell icon to get the notification. Bye bye.